ఎందుకంటే కాలయాపన తప్ప ఏమైనా ఉందా ఇల్లు మొత్తం టైం పాస్ ఏమి లేదు అన్న ఢిల్లీకి వచ్చింది ఇప్పుడు అయ్యో రామచంద్ర అన్న ఢిల్లీకి దేని వేయండు మన తెలియదా ఇప్పుడు ఇది డైవర్ట్ చేయాలి ఇంకో అన్న నిన్న ఎవరిని కలిసిండు నిర్మలా సీతారామన్ కలిసిండు రేపు మా కిషన్ అన్నని కలుతాడు మీరు రాసి పెట్టుకోండి ఛాలెంజ్ చేసుకుందాం పెట్టేసుకుందాం మనిషికి 100 రూపాయలు లెక్క 100 రూపాయలు పెట్టేసుకుందాం రేపు కిషన్ రెడ్డి కలుతాడు అన్న పోయింది పొడుతానికి వీళ్ళని కలుతాను కాదు ఉపరాష్ట్రపతిని సుదర్శన్ రెడ్డిని చేసుకోతాను అది కుదరలే అది వీకలేకపోయిండు ఇప్పుడు కొత్తది ఏమైనా వీకదని చెప్తాడు ఇంకా ఏం లేదు ఢిల్లీకి పోయిన మా ఆయన రేవంత్ రెడ్డి 53 సార్లు అయింది ఇంకొక 7 సార్లు పోతే 2 నెలలు అవుతుంది 2 లేదు 3 నెలలు కూడా అవుతుంది కానీ సో ఆడికి పోయి పీక్ వచ్చింది కట్టుకొచ్చింది ఏం లేదు ఇంకా అవసరమైతే హెలికాప్టర్లలో విమానాల్లో మన బయలు పట్టుకపోతాను మూడలు ఢిల్లీకి కప్పం కడతాను అదే పొడిచింది చూడరా 98 ఎకరాల లక్షల భూములు ఇవ్వండి గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం కేంద్ర మంత్రి రాజ్నాథ్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి అట్లా ఉండే మన డైలాగులు మరి 98 ఎకరాలు రేపు వచ్చేసినాడు రాసిచ్చారు రేపు ఎమ్మడే స్పాట్ చెక్ ఏమండి రేవంత్ రెడ్డి గారు అంతేనా గాంధేయ విలువలకు ప్రతీకగా ప్రాజెక్ట్ గాంధేయ విధానాలక మీ గాడ్సే విధానాలకు ప్రతీకగా మేము ఉన్నాం అంటే దేశానికి అన్యాయం చేసే మార్గంలో మీరుంటే దేశం కోసం ప్రాణాలు ఇచ్చే మార్గంలో మేము ఉన్నాం రేవంత్ అన్న మీకు మాకు అదే గాంధేయ విలువలకు ప్రతీకగా ప్రాజెక్ట్ నిర్మాణం అనమాట మూసి ఈసా అనేది ఉందా చెప్పురా నాకు నవ్వొస్తుంది మూసి అంటే ఒప్పుకుంటాం కాదు ఉన్నది ఈసా అనేది ఏదో ఉంది నాకు చెప్పురా ఈసా నది ఉన్నదా రేవంత్ అన్న నెక్స్ట్ టైం ఫ్యామిలీ మెంబర్స్ లా మూసి పేరు పెట్టుకున్నాడు పిల్లలకు ఏం రేవంత్ అన్న ఈసా అంట ఈసా నదులు సంగమం వద్ద గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ అట గాంధీ సిద్ధాంతాలు ప్రచారం చేసే నాలెడ్జ్ అంటే ఏం సిద్ధాంతాలే పాకిస్తాన్ వాళ్ళకి ఎట్లా 57 కోటి 55 కోటి అని దీక్షలు చేద్దామా అహింసావాదంతో లక్షల మంది హిందువులను హింసించిన పట్టించుకోకుండా మూసుకొని కూర్చున్నా ఏం చేద్దాం అహింస హింస 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 నఫరతా అట్లేనా అబ్బో సిద్ధాంతాలంట ధ్యాన గ్రామం చేనేత ప్రచార కేంద్రం మ్యూజియం కూడా నిర్మిస్తామని వెల్లడి 2 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు సీఎం మాయన్న రేవంత్ అన్న ఎప్పుడొస్తా అన్నా మంగళవారం తయారు ఉంది ఏమంటారు దాని పేరు ఏం పేరా ఎయిర్పోర్టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మంగళారతి పెట్టుకొని ఆరతి కర్పూరాలు పెట్టుకొని మా ఆడబిడ్డలు తయారు గురు ఎప్పుడు వస్తావా ఎప్పుడు ధరిస్తున్నావా పొడిచినావు నువ్వు ఢిల్లీకి పోయి పొడిచినట్టు ఇలా వస్తున్నట్టు అన్న ఇంకో 4 నెలల నుంచి 5 నెలలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 21 నెలలు అయింది 21 నెలల్లో దాదాపుగా 3 నెలల నుంచి 4 నెలలు ఢిల్లీలో ఉండు అంటే మనకు ముఖ్యమంత్రిగా పనిచేసింది 16 నెలలే 16 నెలల ముఖ్యమంత్రి లెక్కేసుకోరు మీకు అంతే ఇది ఒక వార్త